ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే హనీకి ఒక సర్ప్రైజ్ ఉంది. సో పొద్దుననంగా వచ్చిందనమాట ఆర్డర్. అది ఎప్పటి నుంచో నాకు ఫ్యాట్ కావాలి అని చెప్పేసి అడుగుతుంది. సో ఆర్డర్ పెట్టాను. ఇప్పుడే అది స్కూల్ నుంచి వచ్చింది. సో అది వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దామని చెప్పి ఇదిగోండి చాలా బరువు ఉంది. సో ప్రస్తుతానికి తనైతే లోపల ఆడుకుంటుంది. సో చూద్దాం పదండి, సర్ప్రైజ్ ఇద్దాము. ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం. ఓకేనా? హాయ్ హనీ. సర్ప్రైజ్. ఏంటమ్మా అది అను? నువ్వేం అడిగావు? ఓపెన్ చిన్నగా ఊడిపోతాయి. యాక్చువల్లీ ఎప్పుడో అడిగింది అనమాట. బట్ మాకే కొంచెం ఆర్డర్ పెట్టాము, రావడానికి కాస్త టైం పట్టింది. సో ఓపెన్ చేద్దాం. చిన్నగా ఓపెన్ చేయాలి. సో ఇదన్నమాట. ఓపెన్ చేస్తా. ఆగమ్మా, పగిలిపోతుంది, ఆగు. దీనికి అంతా హడావుడు ఎక్కువ అయిపోయింది. సరిగ్గా కూర్చో ఫస్ట్. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడాలి కదా అర్జెంటుగా. సో నాకంటే తనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంత బాగుంటుందని నేను అనుకుంటున్నా. మరి బుక్ చేసినట్టు వచ్చిందో లేదో చూడాలి. ఓపెన్ చేస్తున్నా. దులుపుదాం. సో ఇదిగోండి ఫ్యాడ్ అయితే ఇలా ఉంది. ఉండదు, అన్నీ ఉన్నాయిలే కానీ లెగు. నువ్వు ఫస్ట్ వెళ్ళి ఒక పేపర్ తీసుకురా ఫస్ట్. ఓ యాక్చువల్లీ మేము పెట్టింది ఒక కలర్ అయితే ఇంకో కలర్ వచ్చింది. ఏంటో మరి అర్థం కాలేదు. మేము ఒక కలర్ పెడితే అది ఇంకో కలర్ వచ్చింది అని చెప్తున్నా. పైగా ఏంటో ఇది మురికి చూసారా? ఇది న్యూ పీస్ లాగా అయితే అసలు లేదు. చాలా చండాలంగా ఉంది. ఇక్కడ కూడా చూసారా? క్లారిటీ కనిపిస్తుందా? ఈ బూజు ఏంటో మరి ఇదంతా అయితే కరెక్ట్గా లేదని నేను అనుకుంటున్నా. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా. చాలా మురికిగా ఉంది. మరి చూసారా? ఇదిగోండి, దీని మీద బూజు కూడా చూసారు ఎట్లా కనిపిస్తుంది. మొత్తానికి మేము పెట్టింది ఒకటైతే వచ్చింది ఇంకొకటి అనమాట. సాటిస్ఫై అవ్వలేదు నేనైతే. ఇదిగోండి మొత్తానికి చెత్తగా వచ్చిన దాన్ని క్లీన్ చేశాను. అయినా కానీ ఇక్కడ వాటర్తో పెట్టి క్లీన్ చేస్తున్నా కానీ ఇక్కడైతే పోవట్లేదు. ఇదిగోండి ఈ సైడ్లు కూడా ఇలానే ఉంది, ఇక్కడ కూడా ఇట్లానే ఉంది కదా. సో ఇంక ఏం చేద్దాం, మళ్ళీ రిటర్న్ అయితే పెట్టలేము. ఇంక ఇట్లా వాడుకోవడమే అనమాట ఉన్నదాన్ని. సో మేము పెట్టింది అంటే చిట్టితల్లి అయితే పింక్ కలర్ పెట్టుకుంది, దానికి ఇష్టం అని, హార్స్ది. బట్ ఇది వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అయింది. బట్ ఏదో ఒకటి రాసుకోవాలి కాబట్టి తప్పదు. ఇంకా మళ్ళీ రిటర్న్ పెట్టే ఉద్దేశం అయితే లేదు. బట్ నాకు జరిగినట్టు మీ అందరికీ ఎప్పుడన్నా జరిగి ఉంటే కామెంట్ చేయండి. ఎందుకు అని అంటే కనుక ఎప్పుడూ బాగానే వచ్చాయి, మరి ఈసారి మాత్రం ఎందుకో ఇట్లా జరిగిందనమాట. సో ఇక తనైతే హోంవర్క్ రాసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఈ వైపు తిప్పేసుకున్నాను. ఇక్కడ పెట్టేసి. సో అదనమాట విషయం. మొత్తానికి ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి అని అంటారు కదా. రిటర్న్ పెట్టే ఉద్దేశం అయితే లేదు. ఎందుకు అని అంటే ఇంకా రిటర్న్ పెట్టినా కానీ ఏమో ఇలాంటివి కొనడం అనవసరం అనిపించింది మీషోలో. బట్ ఏంటో అందరూ చెప్తున్నారు కదా, రివ్యూస్ బాగానే ఇస్తున్నారు, బాగానే ఉంటుంది అది ఇది అని. అందుకని చెప్పేసి నేను పెట్టాను. ఎప్పుడు బాగానే వచ్చేది, బట్ ఈసారి మాత్రం ఎందుకో ఇట్లా అయిందనమాట. పూర్తి ఆపోజిట్. అసలు నేను పెట్టింది పింక్ కలర్ అయితే వచ్చింది బ్లాక్ కలరు. నేను ఏం ఆర్డర్ పెట్టానో కూడా దాని స్క్రీన్ షాట్ మీకు వీడియోలో మెన్షన్ చేస్తా. బట్ వచ్చింది బ్లాక్ కలర్ వచ్చింది. ఇట్స్ ఓకే. వచ్చింది ఏదన్నా మంచిగా వచ్చిందా అంటే లేదనమాట. అసలు అంతా దుమ్ముగా క్రాక్ వచ్చాయి. బట్ పర్లేదు, ఏం చేద్దాం, తప్పదు. సారీ నాన్న. చూసారు, ఇదైతే అసలు వాటర్తో రఫ్ చేసినా కానీ పోవట్లేదు. మరి అంతసేపు మురికి ఎందుకుందో నాకు అర్థం కాలేదు. ఎక్కడన్నా పడిపోయిందో ఏమో మేబీ ప్యాక్ చేసేటప్పుడు. మీకు కనిపిస్తుంది కదా సైడ్ చివరికి.
సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు ఇక్కడ గ్లాస్ కూడా పెట్టేసింది అప్పుడే మేడం. చూడు హ్యాపీయా? హ్యాపీ లేదా? కొంచెం డిసప్పాయింట్ అయింది కానీ బాగానే రాసుకుంది. బట్ ఉపయోగపడుతుందిగా, అందుకే రిటర్న్ పెట్టే ఉద్దేశం లేక. కలర్ వేరైనా కాస్త పనికి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా రిటర్న్ పెట్టే ఉద్దేశం అయితే లేదు. ఇంక ఇలాంటివి మీషోలో అసలు కొనను, బికాస్ బుద్ధి వచ్చేసింది బాగా. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్ గాయస్. చిటితల్లి అయితే కొంచెం డిసప్పాయింట్ అయింది. అంటే దానికి అది ఎక్స్పెక్ట్ చేసిన కలర్ రాలేదు కాబట్టి, కాకపోతే యూజ్ అవుతుంది కదా, సో అందుకే మొహం అలా పెట్టింది. బట్ వాడుకోవచ్చు, కొంచెం పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే ఆ సైడ్లు కాస్త అట్లా అనిపించింది అంతే. ఇంకా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి రిటర్న్ అయితే పెట్టలేదు. అప్పుడు నేను ఎప్పుడు మీషోలోనే ఆర్డర్ పెడతా, బట్ ఎప్పుడు పెట్టినా కరెక్ట్గానే వచ్చేది. ఈసారి మాత్రమే ఎందుకో ఇట్లా అయింది. బట్ అప్పుడప్పుడు ఇట్లా అవుతూ ఉంటాయేమో మేబీ. నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇట్లా అవ్వడం. ఆల్రెడీ స్కెచెస్ కూడా ఇది పెట్టేసుకుంది ఇక్కడ, క్రేయాన్స్ ఏదో డిజైన్ గీస్తుంది మేడం గారు. సో గ్లాస్ పెట్టుకుంది అక్కడ. ఇంక ఇక్కడ ఫోన్ పెట్టమని అంటుంది అనమాట. బట్ నేను ఫోన్ పెట్టను అన్నాను. సో వీడియో తీస్తున్నాను కదా, కొంచెంసేపు ఆగమ్మా అంటే లేదు నాకు ఫోన్ పెట్టు, నేను ఫోన్ చూస్తాను అంటుంది. బట్ ఫొటోస్ కావాలంట, విన్నారా? సో తీద్దాం, తర్వాత తీద్దాం, ఓకేనా? కానీ హనీలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదేంటి అని అంటే కనుక, పాపం అస్సలు డిసప్పాయింట్ అవుతుంది కానీ వెంటనే అర్థం చేసుకుంటుంది అనమాట. కాదమ్మా ఇట్లా కాదు అట్లా అంటే ఓకే అమ్మ అనేస్తుంది. అమ్మని బాగా అర్థం చేసుకుంటుంది అనమాట. నాకు తనలో నచ్చిన విషయం ఏంటంటే అదే. సో చాలా హ్యాపీ అనమాట నేను ఆ ఒక్క విషయంలో. ఫస్ట్ అయితే డిసప్పాయింట్ అయినా కానీ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత తను అర్థం చేసుకుంటుంది. నాకు ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. బట్ ఏం చేద్దాం, నెక్స్ట్ టైం దీని పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం మంచిది వెళ్ళి కొంటాం. డైరెక్ట్గా మాల్స్లోనే కొంటాను ఈసారి. అదనమాట విషయం గాయస్. హోంవర్క్ కూడా కంప్లీట్ చేసేసింది చక్క. ఓకేనా? డైరీ ఇవ్వు, సంతకం పెడతా. డైరీ ఇవ్వు, సిగ్నేచర్ చేస్తా. స్పెల్లింగ్స్ రాయాలి నాయన అక్కడ. ONE1. అసలు మేము చదువుకునేప్పుడు ఇట్లాంటివి ఏం లేవు తెలుసా. ఈ డైరీలు, సిగ్నేచర్ చేయడాలు, పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ ఇలాంటివి అస్సలు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు పిల్లలకి LKG UKG పిల్లలకే డైరీస్, సిగ్నేచర్స్, మళ్ళీ వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అండ్ ఓరల్ ఇప్పించడం, మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడం. అప్పటికిప్పటికి చాలా మారిపోయింది అనుకోండి. కాకపోతే జనరేషన్ చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది. నన్ను అడిగితే చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు మేమైతే 90s కిడ్స్ అనమాట. సో అప్పటికి ఇప్పటికి చాలా ఉంది తేడా, వేరియేషన్ అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అనమాట. సో ఇవ్వమ్మా, సంతకం పెట్టాలా వద్దా? నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు నాకు? ఇదిగోండి హోంవర్క్. తన రైటింగ్ కూడా UKGకి వచ్చాక బాగా ఇంప్రూవ్ అయిందనమాట, బాగా రాస్తుంది. ఇదిగోండి వాళ్ళ మిస్ స్మైలీ ఇచ్చింది. ఇట్స్ ఓకే. నువ్వు పెన్ ఇస్తే సంతకం పెడతా, లేకపోతే పెట్టని ఇలానే వెళ్తాను స్కూల్కి. సరే అనమాట విషయం. కొంచెంసేపు చదువుకోనానా. మొత్తానికి ఇదన్నమాట ఈ ఫ్యాడ్ విషయం.